ఇట్లా ఏమంటారు ఏంటి రంగు చేపలు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మేము అందరూ బీచ్కి వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ అందరం కూడా, ఇదిగోండి మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే రెసిపీ వచ్చి నేను అక్కడ చూపిస్తానండి మీకు. బీచ్ దగ్గర మధ్య మధ్యలో నేను ఏమేం చేస్తున్నానో మీకు రికార్డ్ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బయలుదేరదాం ఇంకా. అండి, దారిలో మచిలీపట్నంకి వెళ్ళే దారిలో కొండాలమ్మ గుడి ఉందండి. దర్శనం చేసుకుని వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మనమైతే మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదంతా బోట్ ఏరియా అండి. చేపలు, రొయ్యలు, మనకు ఏవైతే వెరైటీస్ ఉన్నాయో అవన్నీ ఇదిగోండి ఇక్కడ పడతారు. ఆల్రెడీ బోట్ వెళ్ళొచ్చేసిందండి, మీకు చూపిస్తారండి. అటువైపు వచ్చేసి మనకి సముద్రం అండి. అదంతా రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఏ చేపలు పండియో నేను చూపిస్తాను రండి. పడవలో వచ్చింది ఇప్పుడు ఒక పడవ. మనకు నచ్చిన చేపలు ఉన్నాయో లేదో చూపిస్తాము రండి. యాక్చువల్గా మేము మార్నింగ్ 5:30కి మేము బయలుదేరదాం అనుకున్నామండి. వాతావరణం మాకు అనుకూలంగా తెచ్చలేదు. ఇప్పటి వరకు కూడా మేము వస్తుంటే వాన పడతానే ఉంది. ఇంకా తగ్గిందని చెప్పి మేము బయలుదేరి వచ్చామండి. రండి ఫ్రెండ్స్, చూద్దాం. ఇప్పుడే వచ్చిందండి ఈ బోటు. అది ఇలా మామూలుగానే ఎక్కేస్తా. జాగ్రత్త జాగ్రత్త. ఏం పని ఏమో అంతమంది ఉండే ఏం ఇట్లా ఏమంటారు? రోజులెట్టుకోరా తీసే కాల్ తీసే వచ్చే ఇట్లే ఉపయోగం ఇంకా అందులో మేత ఉంటుంది.
రండి కూర్చుంటాం ఆ పిల్లలు వెళ్ళిపోయారు అటెక్కి. ఫ్రెండ్స్ మేమైతే 4 రకాల చేపలు ఇవ్వండి రొయ్యలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు వాటిని కొన్ని చేపలు ఫ్రై చేస్తాము, కొన్ని చేపలు ఇగురు చేస్తాము. ఈ సముద్రం ఒడ్డున ఈ చల్లదనంలో చూడండి మేము ఎలా తయారు చేస్తాము. ఇదిగోండి, నేనైతే కొన్ని పచ్చి రొయ్యలు తీసుకున్నానండి, కొన్ని కానాగంతులు తీసుకున్నాను. ఇదిగోండి, ఈ సందువాలు తీసుకున్నానండి. ఈ మాత్రం నేను ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు మిగతాయి మొత్తం ఇగురేసుకుంటామండి. ఇగోండి, ఇగురికి తీసాను, ఇవేమో ఫ్రైకి తీసానండి. ఇప్పుడు మసాలాలు కలుపుకుందామండి. ఇప్పుడు ఈ వడిలు చేసేస్తాం. నీళ్ళు పసుపు వేసుకున్నానండి, ఒక చెంచాడు, ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ధనియాలు జీలకర్ర పౌడరు ఒక చెంచా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకుంటున్నాను ఒక చెంచా. కారం వేసుకుంటున్నానండి 2 చెంచాలు. 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాను. కలుపుకుందామండి. ఇట్లా మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకొంచెమే చాలు. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందామండి. ఇవి అరగంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి అంటించుకుందామండి. ఇప్పుడు రాజీ 6 నెలల నుంచి ఈ కోరిక బీచ్లో చెయ్యాలని, కానీ ఈరోజు కుదిరింది మనకి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈరోజుకి ఆ కళ నెరవేరింది. ఇటుబొమ్మ చేపలు ఆయిల్ అనేది వేస్తున్నానండి. నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను, కొంచెం సరిపోద్దండి. నేను ఇందులో 2 గరిటెలు వేసాను. చేపలు అయితే వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కింది. చిన్న కళాయి కదండి, 3 అయితే సరిపోద్ది పెనం మీద. ఫ్రెండ్స్, మీరు ఇలా బీచ్కి వచ్చి మీ ఫ్యామిలీతో ఇలా ఎప్పుడైనా ఎవరైనా వండుకున్నారా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా ఇలా వండుకుంటే మా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, తప్పకుండా పెట్టండి. మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ సముద్రాన్ని చూసి. ఈ వంట ఇలా పుల్లల పొయ్యి మీద ఇలా చేపలు రోస్ట్ చేసుకుంటూ ఈ చల్లగాలికి నెలలో ఒక్క రోజైనా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. బయటకు వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఉన్నా కూడా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా ట్రిప్ వేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా సముద్రపు ఒడ్డున చల్లగాలిలో పొయ్యి మీద ఇలా ఈ చేపలు ఫ్రై చేసుకుంటూ తింటూ ఉంటే ఆ థ్రిల్లే వేరండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకోకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి చేపలు అయితే వేయించేసానండి. ఇగో చూడండి ఇలా వేగినాయి, చక్కగా ఎర్రగా వేగినాయండి. పొలాలపై పెట్టాం కదా, చక్కగా వేగినాయి. అయిపోండి అట్లా వేగినాయి. ఫ్రెండ్స్ ఈ చేపలతో పాటే మేము రొయ్యలు కూడా వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు చూడండి ఎంత క్రిస్పీగా వేపారో. ఇది మొత్తం వేయించుకున్నాక మొత్తం ఒక పట్టు పట్టేద్దాం ఫ్రెండ్స్. మీరు మడత కూడా రండి. పెట్టేయాలి. మీరు కూడా రండి తిందాం. తినేద్దాం. వాసనకి నోరు ఊరిపోతుంది. ఇదిగోండి రొయ్యలు ఇంకా బాగుంటాయి. ఈ మొత్తం నేనే తినేస్తా. రొయ్యలు అయితే అయిపోయినాయండి, తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వేగినాయో. చూసారా ఎలా వేగినాయో? తెగ ఎక్కువగా ఉంటుందండి పొలాల పొయ్యి మీద, అందుకనే తొందరగా ఉడుకుతాయి. సీ ఫుడ్ అప్పుడప్పుడు తినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మందులు చల్లుతారు చెరువు చేపల్లోని. సీ ఫుడ్ తింటే చాలా మంచిది ఒంటికి. మేము ఇక్కడ దాకా వచ్చి వండుకుంటున్నామంటే సీ ఫుడ్ బాగుంటుందనే కదా ఫ్రెండ్స్. సాయి టేస్ట్ చూడు, అయ్యా టేస్ట్ చూడు. ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు చేస్తున్నారు రొయ్యల రోస్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్, క్రిస్పీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఏ ఫ్రై ఎలా ఉంది? మా అమ్మమ్మ పని చేసిన ఫ్రెండ్స్. అవునా, ఎలా ఉంది? ఫ్రెండ్స్ ఇప్పుడు చేప టేస్ట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఎలా ఫ్రై చేసిందో చూడండి. ఇదిగోండి భలే కుక్ అయింది చూడండి. టేస్ట్ చూడు సాయి, ఎలా ఉంది సాయి? చింతల్లి ఎలా ఉందమ్మా చేప? చాలా బాగుంది. పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్, బాగుంది. బాగా టేస్ట్ చూడు. బాగా సూపర్ గా ఉంది. మడత పెట్టేసావు అంతే. యా కారం చెక్క పర్ఫెక్ట్గా పట్టినాయి, చాలా కమ్మగా ఉందండి, బాగుంది.
ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి చేసుకున్నాం. మా కోసం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కనుక ఈ మా అత్తయ్య గారు చేసిన ఈ చేపల ఇగురు ఉంది కదండి, ఇది మీకు వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో వస్తుందండి. ఫస్ట్ అయితే వచ్చేసి చేపల ఫ్రై రెసిపీ అండి. ఈ వీడియో చూస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇన్నిసార్లు అడుగుతున్నామండి, మీరు ఏమనుకోకండి. మాది చిన్న ఛానల్ ఫ్రెండ్స్. మేము ఎంతో కష్టపడి వచ్చి ఇక్కడికి వచ్చి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఇంప్రూవ్మెంటే మా ఛానల్ యొక్క డెవలప్మెంట్ అవడానికి కోరుతున్నామండి. దయచేసి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని ఫ్యామిలీ లాగా ఇలా వెళ్ళి టూర్స్ వెళ్ళి ఇలా బీచ్లో ఇలాగా ఎంజాయ్ చేస్తూ ఇట్లా వంట చేసుకుంటూ తింటూ ఉంటే ఆ థ్రిల్లే వేరండి. మీరు కూడా చాలా బాగుంటుంది, చాలా సరదాగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని సరికొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాం.